2024లో ఫోర్బ్స్ సంస్థ ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తుల యొక్క లిస్ట్ ని రిలీజ్ చేసింది. అందులో నరేంద్ర మోడీ 9th ప్లేస్ లో ఉంటే డొనాల్డ్ ట్రంప్ 3rd పొజిషన్, వ్లాదిమిర్ పుటిన్ 2nd పొజిషన్ లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? చైనీస్ ప్రెసిడెంట్ అయిన షీ జిన్పింగ్. షీ జిన్పింగ్ చాలా మిస్టీరియస్ పర్సన్. ఇతను ఎంత పవర్ఫుల్ వ్యక్తిగా ఎలా ఎదిగారో ఇప్పటికీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన చిన్నతనంలో తన తండ్రి చైనీస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అంతటితో ఆగకుండా తన కుటుంబం మీద పడి 14 ఏళ్ల వయసులో ఉన్న షీ జిన్పింగ్ ని చైనీస్ గవర్నమెంట్ చిత్రహింసలు పెట్టి తినడానికి తిండి కూడా పెట్టకుండా ఎన్నో ఏళ్ల పాటు మురికివాడల్లో గుడ్డు చాకరీ చేయించుకుంది. ఈ టార్చర్ తట్టుకోలేక జిన్పింగ్ ఎన్నోసార్లు చైనీస్ గవర్నమెంట్ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేశారు. వాళ్ళ అక్క అయితే ఏకంగా సూసైడ్ చేసుకుని చనిపోయింది. జిన్పింగ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే కన్న తండ్రి ఏమో జైల్లో ఉన్నాడు, అక్క చనిపోయింది, తల్లి ఎక్కడుందో తెలీదు, చైనీస్ గవర్నమెంట్ పెట్టే టార్చర్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలీదు. ఇది 15 ఏళ్ల వయసులో ఉన్న షీ జిన్పింగ్ పరిస్థితి. కానీ కట్ చేస్తే ఈ రోజు అదే వ్యక్తి చైనీస్ గవర్నమెంట్ ని తన కన్ను సైగతో కంట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1970s టైంలో చైనాలో ఉన్న ఒక మురికివాడలో కూలి పని చేసుకుంటూ బ్రతికిన ఒక కుర్రాడు ఈ రోజు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ గా ఎలా ఎదిగాడు? ఈ భూమి మీద పవర్ఫుల్ లీడర్స్ గా ఎదిగిన చాలా మంది వెనక అంతే పవర్ఫుల్ స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ ని మేము ఒక సిరీస్ రూపంలో తీసుకురావాలనుకుంటున్నాం. ఈ సిరీస్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. నిజానికి షీ జిన్పింగ్ చిన్నప్పటి నుండి పేదరికంలోనో లేదా కష్టాలలోనో పుట్టలేదు. ఆయన చిన్నతనంలో తన కుటుంబం చైనీస్ గవర్నమెంట్ అండర్లో రాజభోగాలు అనుభవించేది. కానీ ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. ఎలాగో క్లియర్గా చెప్తా చూడండి. షీ జిన్పింగ్ తండ్రి పేరు షీ జాంగ్జున్. 1949లో చైనాకి స్వతంత్రం వచ్చి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా PRC ఏర్పడిన తర్వాత ఆ దేశానికి మౌ జెడోంగ్ అనే వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అయ్యారు. ఇతను చాలా కఠినమైన వ్యక్తి. షీ జిన్పింగ్ తండ్రి ఈ మౌ జెడోంగ్ దగ్గరే సెక్రటరీగా పనిచేసేవారు. అందుకే తన చిన్నతనంలో వాళ్ళ కుటుంబం లగ్జరీగా బ్రతికేది. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలని చైనీస్ గవర్నమెంటే చూసుకునేది. బెస్ట్ స్కూల్, లగ్జరీ హౌస్, రిచ్ లైఫ్ స్టైల్, హై సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. జిన్పింగ్ కుటుంబానికి కావాల్సిన అన్నీ ఉండేవి. 1949లో మౌ జెడోంగ్ చైనాకి ప్రెసిడెంట్ అయ్యాక ఆయన చైనాని డెవలప్ చేయడానికి 2 పాలసీస్ తీసుకొచ్చారు. ఒకటి ల్యాండ్ రిఫార్మ్స్, ఇంకొకటి ఇండస్ట్రియల్ రిఫార్మ్స్. ఇవేంటో సింపుల్ గా చెప్తా చూడండి. చైనాలో ఉన్న భూములని జమీందారులు అలాగే ల్యాండ్ లార్డ్స్ నుండి తీసుకుని మౌ జెడోంగ్ ప్రజలకి పంచేసి అందులో పండిన పంట మొత్తాన్ని గవర్నమెంట్ కి మాత్రమే అమ్మాలని కండిషన్ పెట్టారు. మొదట్లో వ్యవసాయం చేయడానికి భూములు వచ్చాయని చైనీస్ ప్రజలు ఆనందపడి వ్యవసాయం చేసేవారు. కానీ పండించిన పంటకి చైనీస్ గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇవ్వకుండా బయట వ్యక్తులకి అమ్ముకోనివ్వకుండా ఇబ్బంది పెట్టేది. దీంతో మోసపోయామని గమనించిన రైతులు పంటలు పండించడం తగ్గించేశారు. దీనివల్ల చైనాలో ఆహార ధాన్యాల కొరత వచ్చి 1960s టైంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. నెక్స్ట్ మౌ జెడోంగ్ తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ కూడా ఇలాగే ఫెయిల్ అయ్యాయి. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఫ్యాక్టరీస్లో స్కిల్డ్ లేబర్ లేక అక్కడ తయారైన ఐరన్ అండ్ స్టీల్లో క్వాలిటీ ఉండేది కాదు. దీనివల్ల చైనాలో తయారైన ఐరన్ అండ్ స్టీల్ని ఎవరూ కొనేవారు కాదు. సో ఇలా మౌ జెడోంగ్ తీసుకొచ్చిన ల్యాండ్ అండ్ ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ 2 కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ మౌ జెడోంగ్ని ఎవరైనా క్వశ్చన్ చేసినా, తను చేస్తున్న తప్పులు బయట పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టేవారు. ఇలా చేయడానికి మౌ జెడోంగ్ ఒక సెపరేట్ సైన్యాన్ని మెయింటైన్ చేసేవారు. వాళ్ళనే రెడ్ గార్డ్స్ అంటారు. ఇదే టైంలో మౌ జెడోంగ్కి సెక్రటరీగా పనిచేస్తున్న షీ జిన్పింగ్ తండ్రి మౌ చేస్తున్న తప్పులని ప్రశ్నిస్తూ చైనాలో ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అంతే. ఇది చూసిన మౌ జెడోంగ్ 1962లో షీ జిన్పింగ్ తండ్రిని గవర్నమెంట్ జాబ్ నుండి తీసేసి రెడ్ గార్డ్స్తో ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అంతటితో ఆగకుండా తన కుటుంబం మొత్తాన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు హై క్లాస్ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న షీ జిన్పింగ్ ని ఒక్కసారిగా బయటికి తీసుకొచ్చి తన తండ్రి చేసిన తప్పుకి 14 ఏళ్ల వయసులో ఉన్న షీ జిన్పింగ్ ని కొట్టి హింసించారు. తన తల్లిని అవమానించి కఠినమైన లేబర్ పనులు చేయడానికి వాళ్ళని సిటీకి దూరంగా ఉన్న ఒక మురికివాడకి పంపించారు. టీనేజ్ లో ఉన్న షీ జిన్పింగ్ ఈ బాధలు తట్టుకోలేక తను పనిచేస్తున్న ఏరియా నుండి పారిపోవడానికి చాలాసార్లు ట్రై చేశారు. కానీ రెడ్ గార్డ్స్ తనని పట్టుకుని మళ్ళీ టార్చర్ చేసేవారు. ఇదే టైంలో షీ జిన్పింగ్ యొక్క ఎల్డర్ సిస్టర్ ఈ స్ట్రెస్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. టీనేజ్ లో ఉన్న షీ జిన్పింగ్ ఒకవైపు చేతులు కాయలు కాసేంత కఠినమైన లేబర్ పనులు చేస్తూ మరోవైపు గవర్నమెంట్ ఫోర్సెస్ చేతిలో దెబ్బలు తింటూ దాదాపు 8 ఏళ్ల పాటు చిత్రహింసలు అనుభవించారు.
ఇదే సమయంలో జిన్పింగ్ కి ఒక విషయం బాగా అర్థమైంది. తన కుటుంబం కోల్పోయింది, తన జీవితంలో తను మళ్ళీ సంపాదించుకోవాల్సింది ఒక్కటే, అదే పవర్. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ నుండి షీ జిన్పింగ్ ఒక కఠినమైన వ్యక్తిగా మారిపోయాడు. ఎంతలా అంటే పవర్ కోసం తను ఏదైనా చేస్తాడు. చైనా దేశ పతనానికి, షీ జిన్పింగ్ కుటుంబం నాశనం అవ్వడానికి కారణమైన చైనీస్ ప్రెసిడెంట్ మౌ జెడాంగ్ 1976లో చనిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే చైనాలో ఉన్న ఎంతో మంది ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అన్యాయంగా జైల్లో వేయబడ్డ ఖైదీలు, కఠినమైన లేబర్ పనులు చేస్తున్న పిల్లలు అక్కడి నుండి బయటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉన్నారు. కానీ షీ జిన్పింగ్ మాత్రం హ్యాపీగా లేరు. ఎందుకంటే ఆయన తన కోల్పోయిన జీవితాన్ని, పవర్ని మళ్ళీ సాధించాలనే ఆలోచనతో రగిలిపోతున్నారు. అయితే చైనాలో సింగిల్ పార్టీ రూల్ ఉండటం వల్ల అక్కడ సడన్ గా పొలిటికల్ పవర్ని సాధించడం అంత ఈజీ కాదు. ఎవరైనా సరే స్లోగా మెట్టు ఎక్కుతూ పొలిటికల్ గా ఎదగాలి. అండ్ ఈ విషయం షీ జిన్పింగ్ కి చాలా బాగా తెలుసు. సో ముందు గవర్నమెంట్ లోకి ఎంటర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలని ఆయన అర్థం చేసుకుని 22 ఏళ్ల వయసులో షీ జిన్పింగ్ చైనాలో ఉన్న ఒక యూనివర్సిటీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటికి వచ్చారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనలో చాలా మంది జీవితంలో ఏదో సాధించాలని టార్గెట్ పెట్టుకుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళ డ్రీమ్స్ అండ్ టార్గెట్స్ మారిపోతూ ఉంటాయి. డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంజనీర్ అవుతారు, సైంటిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అవుతారు. కానీ షీ జిన్పింగ్ అలా కాదు. తను 14 ఏళ్ల వయసులో ఏదైతే ఫిక్స్ అయ్యారో నెక్స్ట్ తను తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా తన టార్గెట్ కి దగ్గర అయ్యేలాగే తీసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా అయినా గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వాలని షీ జిన్పింగ్ తన తండ్రిని హెల్ప్ అడిగారు. ఒకప్పుడు షీ జిన్పింగ్ తండ్రి చైనీస్ గవర్నమెంట్లో ఒక పెద్ద పొజిషన్లో పనిచేయడం వల్ల ఆయనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అండ్ కాంటాక్ట్స్ని యూజ్ చేసి షీ జిన్పింగ్కి చైనీస్ మిలిటరీలో సెక్రటరీగా ఒక జాబ్ వేయించారు. అదేమీ అంత మంచి జాబ్ కాదు, కానీ గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఏదో ఒక దారి కావాలి కదా. సో ఇదే ఆ దారి. షీ జిన్పింగ్ తను అనుకున్నది సాధించడానికి తన ముందున్న ప్రతి అవకాశాన్ని వాడుకునేవారు. మిలిటరీలో తనది గొప్ప జాబ్ కాకపోయినా తన చుట్టూ ఉన్న హయ్యర్ మిలిటరీ ఆఫీసర్స్తో పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర ఎంతో మంచివాడిగా ఉంటూ ఎప్పుడూ వాళ్ళ దృష్టిలో పడటానికి ట్రై చేసేవారు. మిలిటరీ వాళ్ళ దృష్టిలో పడితే ఏంటి లాభం అనుకుంటున్నారా? చెప్తా చూడండి. చైనాని ఒకే పార్టీ రూల్ చేస్తుంది, అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. పొలిటికల్గా ఎవరు ఎదగాలన్నా వాళ్ళు ఈ పార్టీలోకే రావాలి. అయితే ప్రతి దేశానికి మిలిటరీ ఉన్నట్టే చైనాకి కూడా ఒక మిలిటరీ ఉంటుంది, అదే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA. జనరల్గా ఆర్మీ అంటే ఒక దేశాన్ని రక్షిస్తుంది, కానీ చైనాలో ఉన్న PLA దేశంతో పాటు అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని కూడా రక్షిస్తుంది. సో ఒకవేళ షీ జిన్పింగ్ ఏదో ఒక రోజు చైనాని ఏలాలనుకుంటే తనకి అక్కడ ఉన్న ఆర్మీ మీద మంచి పట్టు ఉండాలి. అందుకే ఆయన చైనీస్ ఆర్మీలో స్లోగా తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఆయన అనుకున్నట్టే చైనీస్ ఆర్మీలో సెక్రటరీ పదవి నుండి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక డిప్యూటీ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. అంటే తన లక్ష్యం వైపు ఒక మెట్టు పైకెక్కారన్నమాట. సో ఇక్కడ కాసేపు షీ జిన్పింగ్ని పక్కన పెట్టి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. 1949 నుండి 1976 వరకు మౌ జెడాంగ్ చైనీస్ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి అక్కడి ప్రజలని ఇబ్బంది పెట్టారని ఇంతకు ముందే చెప్పుకున్నాం, అవునా? అయితే మౌ జెడాంగ్ తర్వాత వచ్చిన డింగ్ జియోపింగ్ అనే లీడర్ చైనాలో క్యాపిటలిజంని ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి చైనా సోషలిస్టిక్ ఎకానమీని ఫాలో అయ్యేది. అంటే అన్ని బిజినెస్లు కూడా గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది, ప్రైవేట్ కంపెనీలని బిజినెస్ చేసుకోవడానికి అలో చేయదు. కానీ డింగ్ జియోపింగ్ వచ్చాక దీన్ని మార్చి చైనాలో ప్రైవేట్ కంపెనీలు కూడా బిజినెస్ చేసుకోవడానికి అలో చేశారు. దీన్నే చైనీస్ ఓపెన్ డోర్ పాలసీ అంటారు. నిజానికి ఇక్కడి నుండే చైనా వేగంగా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. కానీ ఈ ప్రాసెస్లో చైనాలో ఉన్న చాలా చోట్ల కరప్షన్ పెరిగిపోయింది. అంటే ప్రైవేట్ కంపెనీలకి గవర్నమెంట్కి మధ్య విపరీతంగా కరప్షన్ పెరిగి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఎంతో మంది లీడర్స్ కరప్షన్ కేసెస్లో దొరికిపోయి అరెస్ట్ అవుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో పొలిటికల్గా ఎదగాలంటే షీ జిన్పింగ్కి ఇదే సరైన టైం. కానీ తనతో పాటు పోటీ పడేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ షీ జిన్పింగ్ వీళ్ళందరినీ దాటుకుని పొలిటికల్గా ఎదగడానికి ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. అదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు చైనాకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి. చైనాకి ప్రెసిడెంట్ అవ్వాలంటే ముందు అక్కడ ఉండే పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ అనే ఒక కమిటీలో మెంబర్ అవ్వాలి. ఈ కమిటీలో మెంబర్ అవ్వడం అంత ఈజీ కాదు. వాళ్ళకి చాలా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ నుండి సపోర్ట్ ఉండాలి. షీ జిన్పింగ్కి ఈ రెండూ లేవు. చైనా రాజధాని అయిన బీజింగ్లో పొలిటికల్గా ఎదగాలంటే అది చాలా కష్టం, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయన రాజధాని నగరాన్ని వదిలేసి
పొలిటికల్గా ఎదగడానికి తక్కువ కాంపిటీషన్ ఉండే రూరల్ అండ్ పూర్ ప్రావిన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదే హిబై ప్రావిన్స్. ప్రావిన్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇండియాలో స్టేట్స్ ఉన్నట్టే చైనాలో ప్రావిన్సెస్ ఉంటాయి. 1982లో షీ జిన్పింగ్ ఫస్ట్ టైం హెబై ప్రావిన్స్కి కమ్యూనిస్ట్ పార్టీ తరపున డిప్యూటీ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఆయన పార్టీ సెక్రటరీగా ప్రమోట్ అయ్యారు. అక్కడ కొన్ని రోజుల పాటు పనిచేశాక అక్కడి నుండి ఫుజాన్ అనే మరొక ప్రావిన్స్కి పార్టీ సెక్రటరీగా, వైస్ మేయర్గా అండ్ ఫైనల్గా కొన్ని రోజులకి గవర్నర్గా అపాయింట్ అయ్యారు. 2002లో ఆయన ఫుజాన్ ప్రావిన్స్ నుండి దాని పక్కనున్న జిజాంగ్ అనే ప్రావిన్స్కి మరొకసారి కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. 1982 నుండి 2002 వచ్చే వరకు అంటే దాదాపు 20 ఏళ్ల పాటు షీ జిన్పింగ్ ఎలాంటి గొడవల్లో కానీ క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ ఇరుక్కోకుండా అసలు ప్రెస్ ముందుకి కూడా రాకుండా చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. జనరల్గా పాలిటిక్స్లో ఉండే చాలామంది నాయకులు గుర్తింపు కోసమో లేక పదవుల కోసమో ప్రెస్ ముందు హడావిడి చేస్తూ వాళ్ళకి వాళ్లే పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ షీ జిన్పింగ్ దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటారు. ఎందుకంటే 1978లో డింగ్ జిపింగ్ చైనాలో ప్రైవేట్ కంపెనీలని బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేశాక ఆ దేశంలో కరప్షన్ పెరిగిపోయి చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అరెస్ట్ అయ్యారు అని చెప్పుకున్నాం. అవునా? ఈ ప్రాసెస్లో షీ జిన్పింగ్తో కలిసి పనిచేసిన చాలామంది నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. షీ జిన్పింగ్ కరప్షన్ చేశారా లేదా అనేది పక్కన పెడితే చైనీస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే తన మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ కానీ కరప్షన్ కేసెస్ కానీ ఉండకూడదు అనే విషయం ఆయనకి చాలా బాగా తెలుసు. అందుకే ఆయన పొలిటికల్ కెరియర్లో ఎక్కడా కూడా ఒక్క క్రిమినల్ కేసు కానీ కరప్షన్ కేసు కానీ లేకుండా చాలా క్లియర్ ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ దాదాపు 20 ఏళ్ల పాటు ఎంతో ఓపికతో పనిచేశారు. సరైన అవకాశం వచ్చే వరకు ఎంత ఓపికతో ఉండాలో నిజంగా మనం షీ జిన్పింగ్ని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే 20 ఏళ్ల పాటు నిజాయితీగా ఉంటూ ఎలాంటి కరప్షన్ కేసెస్లో ఇరుక్కోనందుకు 2007లో చైనీస్ గవర్నమెంట్ ఆయన్ని సంఘాయి నగరంలో జరుగుతున్న కరప్షన్ని అరికట్టడానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది. షీ జిన్పింగ్ అక్కడ కరప్షన్ని అరికట్టి కరప్షన్ చెయ్యని వ్యక్తిగా మాత్రమే కాకుండా దాన్ని కంట్రోల్ చేయగల వ్యక్తిగా గవర్నమెంట్ ముందు తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ఫైనల్గా షీ జిన్పింగ్ ప్రజల ముందుకు రావాల్సిన రోజు వచ్చింది. 2007లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్న 9 మంది పోలిట్ బ్యూరో మెంబర్స్ని అఫీషియల్గా ప్రజల ముందు పెట్టింది. ఇందులో షీ జిన్పింగ్ కూడా ఉన్నారు. ఆయన్ని చూసి చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు షీ జిన్పింగ్ ఎవరో కూడా చైనాలో ఉన్న చాలామంది ప్రజలకి నాయకులకి తెలీదు. అంటే మీరే అర్థం చేసుకోండి ఆయన తను అనుకున్న పొజిషన్కి రీచ్ అయ్యే వరకు ఎంత సైలెన్స్ని మెయింటైన్ చేశారో. జిన్పింగ్ ఎప్పుడు డబ్బు కంటే కూడా పవర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తనని పవర్కి దగ్గర చేసే ఏ పనైనా ఆయన చేస్తారు. జిన్పింగ్ పొలిటికల్ కెరియర్లో ఆయన డబ్బు సంపాదించడానికి పెద్ద పెద్ద బిజినెస్లు స్థాపించడానికి ఆయనకి ఎన్ని అవకాశాలు వచ్చినా ఆయన ఎప్పుడూ కూడా తప్పటడుగు వేయలేదు. బికాస్ ఆయన చేసే ఏ ఒక్క తప్పైనా తను ప్రెసిడెంట్ కావాలి అనే 20 ఏళ్ల కలని దూరం చేస్తుంది. 2007లో షీ జిన్పింగ్ పాలిట్ బ్యూరో కమిటీలో మెంబర్ అయ్యాక నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు ఆయన చైనీస్ గవర్నమెంట్లో కొన్ని ముఖ్యమైన పొజిషన్స్ని హ్యాండిల్ చేశారు. ఏ పదవిలో ఉన్నా సరే ఆయన తన సిన్సియారిటీని స్ట్రిక్ట్ బిహేవియర్ని చూపిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు. ఫైనల్గా 2013లో చైనీస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వచ్చాయి. అంటే చైనాకి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అవుతారు అనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. పోలిట్ బ్యూరో కమిటీలో మొత్తం 9 మంది పోటీ పడినా అందులో నిజంగా పోటీ పడేది మాత్రం ఇద్దరే. వాళ్ళే షీ జిన్పింగ్ అండ్ బో జెలాయ్. బో జెలాయ్ కూడా జిన్పింగ్ లాగే కమ్యూనిస్ట్ పార్టీలో చిన్న చిన్న పొజిషన్స్ నుండి ఒక ప్రామినెంట్ లీడర్గా ఎదిగారు. అయితే జిన్పింగ్ ఎప్పుడూ కూడా లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ ప్రతిదీ సైలెంట్గా చేస్తే బో జెలాయ్ ఏ పని చేసినా దానికి పబ్లిసిటీ చేసుకుంటూ చాలా అంబిషియస్గా ఉంటారు. ఇదే వీళ్ళిద్దరికీ ఉన్న ఒక బేసిక్ డిఫరెన్స్. సో మరొక 15 రోజుల్లో నెక్స్ట్ చైనీస్ ప్రెసిడెంట్ ఎవరో తేలిపోతుంది అనే టైంలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రెసిడెన్షియల్ రేస్లో ఉన్న బౌ జెలాయ్ చేసిన కరప్షన్ని బయటపెట్టారు. దీనితో బౌ జెలాయ్ ప్రెసిడెన్షియల్ రేస్ నుండి తప్పుకున్నారు. మళ్ళీ ఒక్కసారిగా చైనాలో జరుగుతున్న కరప్షన్ తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయగల ఒక పవర్ఫుల్ లీడర్ చైనాకి కావాలని కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ డిసైడ్ చేశారు. ప్రెసిడెన్షియల్ రేస్లో అంత కెపాసిటీ అండ్ క్లియర్ ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి ఒకే ఒక్కరు, ఆయనే షీ జిన్పింగ్. ఫైనల్గా 2013లో ఆయన చైనీస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. షీ జిన్పింగ్ తన ఓన్ పొలిటికల్ స్ట్రాటజీస్తో అండ్ స్ట్రాంగ్ పవర్తో 2017లో చైనాకి సెకండ్ టైం ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు.
జనరల్ గా కమ్యూనిస్టు పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా చైనీస్ ప్రెసిడెంట్ గా 2 టర్మ్స్ కంటే ఎక్కువ సార్లు చేయకూడదు. కానీ షీ జిన్పింగ్ 2018లో ఆ రూల్ ని రిమూవ్ చేసి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా చైనాకి ప్రెసిడెంట్ అయ్యేలా చైనీస్ కాన్స్టిట్యూషన్ ని మార్చేశారు. అంటే ఇండైరెక్ట్ గా షీ జిన్పింగ్ చనిపోయే వరకు కూడా చైనాకి ఆయనే ప్రెసిడెంట్ అన్నమాట. ఎందుకంటే షీ జిన్పింగ్ ప్రెసిడెంట్ అయిన లాస్ట్ 10 years లో ఆయన చైనాని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద సూపర్ పవర్ గా మార్చేశారు. ఆర్థికంగా, మిలిటరీ పరంగా అండ్ టెక్నాలజీ విషయంలో కూడా చైనా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సో ఫైనలీ షీ జిన్పింగ్ తన జీవితంలో ఫాలో అయిన ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే వన్ షుడ్ మెయింటైన్ అబ్సల్యూట్ సైలెన్స్ అంటిల్ ఇట్స్ డన్. ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మాత్రమే కాదు, ఈవెన్ చైనీస్ గవర్నమెంట్ కూడా ఇదే రూల్ ని ఫాలో అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో అది కంప్లీట్ అయ్యే వరకు కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వరు. ఇది ఇప్పటికే చైనా చాలా విషయాల్లో ప్రూవ్ చేసింది. అర్థమైందా? ఇప్పటి వరకు మనం చైనాలో ఎదిగిన ఒక పవర్ఫుల్ లీడర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఓవరాల్ గా అసలు చైనా దేశం ఎలా ఎదిగిందో మీకు అర్థం కావాలంటే మేము ఆల్రెడీ పబ్లిష్ చేసిన ఈ చైనీస్ ఎకనామిక్ కేస్ స్టడీని చూడండి. మీకు చైనా గురించి చాలా విషయాలు క్లియర్ గా తెలుస్తాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ లీడర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.